హలో! ఎలా ఉన్నారు మీరందరూ? నేను మీ హైదర్‌ని. సో, ఇవాళ 'బ్యాడ్ యాజ్ రవికుమార్' అనే మూవీ త్వరలో ఫిబ్రవరి 7థ్ రోజున రాబోతుంది. సో, వరల్డ్ వైడ్‌గా. సో, హిమేష్ రేష్మియా గారి సినిమా. సో, ఆయన పాటలు వినుకుంటా మనం పెరిగాం. మనకి లాంగ్వేజ్ రాకపోయినా 'తెరా తెరా తేరా సురూర్' ఇలాంటి సాంగ్స్ మనం పాడుకుంటూ వచ్చినాం. దానికి హిందీ మంచిగా రావడంతో నేను ఆయన పాటలని అర్థం చేసుకొని ఎంజాయ్ కూడా చేయగలిగాను. సో, ఆయన ప్రీవియస్ వచ్చిన సినిమాలు కూడా చూశాను. 'ఆప్‌కా సురూర్', 'రేడియో' సినిమా కూడా చూశాను. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్‌ని ఆయన మ్యూజిక్‌కి. సో, ఆయన హీరోగా చేసిన సినిమాలు అన్నీ చూశాను. సో, 'ద ఎక్స్‌పోజ్' అనే ఆయన ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ పెద్దగా ఆడిందో ఆడలేదో తెలవదు. ఆ యొక్క మూవీ యూనివర్సల్‌నే ఆయన ఈ సినిమా ద్వారా కంటిన్యూ చేస్తున్నారు. సో, ట్రైలర్ విషయానికొస్తే ట్రైలర్‌లో ఏమీ లేదు. 'కేజీఎఫ్', 'కిల్', 'మార్కో', 'యానిమల్', 'రెట్రో' ఇంకా రాలేదు. 'రెట్రో', 'పఠాన్' అన్ని సినిమాలు ఒకే సినిమాలో ఒకే ప్లేట్‌లో పెట్టినట్టుంది. సో, నేను దీనిపైన కామెంట్ చేయట్లేదు. దీన్ని నేను ఏమంటారు రోస్ట్ చేయట్లేదు. ఇది ట్రైలర్ ఎలా ఉంది నా ఒపీనియన్‌లో చెప్తున్నాను. సో, ట్రైలర్ స్టార్ట్ అవుతుంది డైలాగ్స్ తోటి. ట్రైలర్ ఎండ్ అయిపోతుంది డైలాగ్స్ తోటి. ఆయన చెప్పే డైలాగ్‌ల మీద ఆయననే ఒక డైలాగ్ ఇస్తుంటాడు. అంటే ఎలా ఉంటదంటే ఒకడు అడుగుతాడు, "నువ్వు ప్రతిసారి డైలాగ్ చెప్తావేంటి? ఏంటి అసలు?" అని అనంగానే ఆయన అంటాడు మళ్ళా, "ప్రతి సూపర్ హిట్ ప్రతి సూపర్ హిట్ యాక్షన్ సీన్ ముందు సూపర్ హిట్ డైలాగ్ ఉండడం చాలా అవసరం" అని చెప్తాడు. సో, అక్కడ ప్రతి దానికి కంపేర్ చేసుకుంటా మంచి ఒక రెట్రో టైప్‌లో ట్రైలర్‌ని అయితే కట్ చేస్తున్నారు వీళ్ళు. హ్మ్. ఇంకా ఈ ట్రైలర్ గురించి చెప్పాలంటే, అంటే ఒకవేళ మీకు హిందీ గాని వచ్చినట్టయితే ఈ ట్రైలర్ మొత్తం హిందీ లాంగ్వేజ్‌లో ఉంది. తెలుగులో మేబీ వస్తదో రాదో తెలవదు. మేబీ సినిమాని కూడా వాళ్ళు తీస్తారో తీయరో కూడా తెలవదు. ఈ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారో లేదో తెలవదు గానీ, ఇది పాన్ ఇండియా సినిమాగా రావాలని నేను కోరుకుంటున్నానండి గట్టిగా. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ ఇలాంటి అడ్వెంచర్ సంబంధించిన సినిమాలు చాలా వరకు రాలేవు. చాలా వరకు ఎవరు ట్రై చేయలేదు ఇప్పటి వరకు. చాలా సినిమాలు వచ్చినాయి గానీ, అంటే ఇంత స్టెరియో టైపు అన్నీ ఒక సినిమాలో గుమ్మరించి పెట్టినట్టు ఒక ట్రైలర్‌లో కనిపియడం చాలా అరుదు. సో, అలాంటి ట్రైలర్‌ని వీళ్ళు కటౌట్ చేసుకున్నారు. సో, ఈ సినిమా ఖచ్చితంగా నేను చెప్తాను. సినిమా బావుండదో కానీ ఎంటర్‌టైనింగ్‌గా మాత్రం పక్కా ఉంటుంది. సినిమా కలెక్షన్ చేస్తదో, లేకపోతే ఒకవేళ ఈ సినిమా గాని పబ్లిక్‌కి అంటే ట్రైలర్ ఎలా అయితే రీచ్ అవుతుంది పబ్లిక్‌కి, సో, ఈ సినిమా కూడా రీచ్ అవ్వడం మొదలెడితే మన 'పుష్ప' మన సౌత్ ఇండియన్ ఏదైతే సౌతో 'షారుఖ్ ఖానో' బాలీవుడో ఎవరో వాళ్ళకంటే మంచి ఒక స్థానంని హిమేష్ రేష్మియా సంపాదించుకుంటాడనుకుంటున్నాను. ఆయనది కూడా ఒక కొత్త యూనివర్స్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్‌లకి మంచి మంచి రైటర్‌లని, డైరెక్టర్‌లని తన దగ్గర తీసుకొని ఇంకా మంచిగా తీస్తాడేమో అనుకుంటున్నాను. అంటే ఈ ఒక సినిమా చూసినప్పుడు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆయన 1 ఇయర్ బ్యాక్ ఏదో ఒక హ్మ్, ఏమంటారు అనౌన్స్‌మెంట్ చేశాడు. మళ్ళా ప్రీవియస్‌లీ ఒక 1 డే బిఫోర్ 5కి ట్రైలర్ వస్తుంది అనేసి దాని తర్వాత అనిపించిందండి సినిమా. అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించిందండి. అంటే నేను ఇంతగానం ఎందుకు మాట్లాడుతున్నాను ఒక హిందీ సినిమా గురించి ఇక్కడ తీసుకొచ్చి బావుంది. మన తెలుగులో కూడా అసలు బావుంటుందనేసి. ఎందుకంటే ఇలాంటి ట్రైలర్‌లు చాలా తక్కువగా అంటే మనకు ప్రీవియస్‌లీ 'దూకుడు' లాంటి సినిమాల్లో మహేష్ బాబు వాయిస్ ఓవర్ తోటి డైలాగ్‌లు ఉంటుండే. అలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో, ఈ ట్రైలర్‌లో వాళ్ళు ఎలా చూపించారంటే ప్రతి ఒక్క యాక్షన్ సన్నివేశానికి ఒక డైలాగ్ ఉంటుంది. కామెడీ ఫన్నీ పరంగా కూడా మంచి డైలాగ్‌లనే ఈ ట్రైలర్‌లో చూపించారు. సో, ఓ డైలాగ్‌ని చెప్పాలంటే తెలుగులో నేను చెప్తే మీకు ఎక్కకపోవచ్చు. బట్ ఆ డైలాగ్‌లు హిందీలో చాలా బాగున్నాయండి. సినిమాలో డైలాగ్‌లు చాలా ఉన్నాయండి. ఒక డైలాగ్ చెప్తాను తెలుగులో కన్వర్ట్ చేసి జస్ట్ క్యాజువల్‌గా చెప్తాను. నేనేమంత పర్ఫెక్ట్‌గా చెప్పలేను. సో, ఒక డైలాగ్ ఉంది. అదేంటంటే నువ్వు నేనొస్తున్నానని ప్రభుదేవా అంటే మన విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన చెప్తాడు. నేను వస్తున్నాను అంటే, సరే నీ ఇమిగ్రేషన్ తర్వాత నీ క్రిమేషన్‌కి కూడా పెట్టుకో అని ఒక డైలాగ్ ఉంటది. ఇంకో డైలాగ్ ఉంటదండి. నీ బాడీలో అంత రక్తం ఉండదు. నేను ఒక్కసారిగా పాస్ పోషిస్తా అని చెప్తాడు. ఫస్ట్ మీరు పారిపోతారేమో నేను తుఫాన్‌లో నా బట్టలు ఆర్చేస్తాను అని చెప్తాడు. ఇలాంటి డైలాగ్‌లు ఒకదాని వెనకాల ఒకటి ఇట్లా వస్తూనే ఉన్నాయండి. ఆగడం లేదు. ఆహ్, ఈ స్ సినిమా ఈ సినిమా టైటిల్ 'బ్యాడ్ యాజ్ రవికుమార్'. సో, ఆయన ఈ సినిమా అనేది 80స్ అంటే 1980లో జరుగుతున్న స్టోరీ పైన డిపెండ్ ఉంటది. సో, ఈ సినిమాలో ఒక పైనుంచి కిందికి జారే ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం 'పఠాన్‌లో నుంచి కాపీ కొట్టారు. కానీ ఇది 1980లో జరుగుతున్న స్టోరీ అయితే ఈ సినిమాని 'పఠాన్' వాళ్ళు 80లో చూసి 'పఠాన్‌లో కాపీ కొట్టినట్టు కొట్టింది. అంటే అంత అంటే
అంటే ఒకసారి ట్రైలర్ అనేది ఒకసారో 2 సార్లు చూస్తారు. మనం ఇప్పుడు నేను అనాలిసిస్ చేయాలా కాబట్టి అంటే నేను అనాలిసిస్ ఏం చేయాలి, నా ఒపీనియన్ చెప్పాలా కాబట్టి నేను 2 సార్లు చూస్తానేమో. కానీ ఈ ట్రైలర్‌ని ప్రతి ఒక్కళ్ళు 10 సార్లు చూస్తున్నారండి. ఎందుకంటే ఆ ట్రైలర్ అంతగా ఎక్కుతుంది మరి. సో, నేను చెప్పబోయేదేంటంటే ట్రైలర్ మాత్రం బావుంది. సినిమా ఒకవేళ బాగుంటే పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాని ఎవరు ఆపలేరు. మన దగ్గర కూడా మన థియేటర్‌లో కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఎందుకు ఈ సినిమాని ఎక్స్‌పెక్ట్ తొందరగా చేస్తాము అని అంటే చిన్నప్పుడు మనం ఈ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్‌లే వినుకుంటా పెద్దగయ్యాం. సో, ఇప్పుడు ఆయన మ్యూజిక్ మ్యాజిక్ చేస్తే మనం ఈ సినిమాని అడాప్ట్ చేసుకోవడం పక్కా. ఈ సినిమాని నెత్తి పట్టుకొని తిరుగుతాం మనం తెలుగులో. పక్కా చెప్తున్నా ఈ సినిమా గనుక తెలుగులో రిలీజ్ అయితే ఒకవేళ నేను అనుకున్నట్టు ట్రైలర్ ఎలా ఉందో సినిమా కూడా అలానే ఉంటే బావుంటే మన తెలుగు ఆడియన్స్ కూడా నెత్తిన పెట్టుకుంటారు ఈ సినిమాని. సో, థాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నిజామాబాద్లో ఉన్నటువంటి హైదర్ టాస్ యూట్యూబ్ ఛానల్ని షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఆ ఛానల్ని సక్సెస్ చేయాలని మీ అందరినీ కోరుతున్నాను.